వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీ అదేంటంటారు, పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్ దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం కప్పాడు. అది దేవుని యొక్క మహాకృపలో విజయప్రసాద్ రెడ్డి గారు అక్షయహార మీటింగ్స్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. క్రైస్తవ స్త్రీలు వస్త్రధారణ ఎలా ఉండాలి, అలాగే క్రైస్తవ స్త్రీలు వాక్యమును బోధించవచ్చా, అలాగనే క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా, అలాగనే క్రైస్తవులు సంక్రాంతి జరిగించుకోవచ్చా. సో ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెబుతూ ముందుకు తీసుకెళ్తూ ఈ మీటింగ్స్లో కూడా మరి ఇక్కడ అవన్నీ కూడా నేర్చుకోవడానికి చాలామంది వచ్చారు. అందులో నుండి మనం కూడా ఈ దినం నేర్చుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం. సో అందరికీ కూడా వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ అందులో ప్రశ్నలు చాలా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఒక ప్రశ్నతో మనము ఈ వీడియో చేయబోతున్నాం. సో ఆ ప్రశ్న ఏంటంటే, ముందుగా వారు చెప్పినట్టుగా క్రైస్తవ స్త్రీలు వస్త్రధారణ ఎలా ఉండాలి, క్రైస్తవ స్త్రీ యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి అని ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్న ఇలా కాకుండా మరి ఈ రీతిగా అడుగుంటే బాగుండేదని నా ఉద్దేశం. నేను నా పర్సనల్గా మీకు జ్ఞాపకం చేస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారికి. ఎలా అడగాలి అంటే, భారతదేశం యొక్క క్రైస్తవ స్త్రీలు వస్త్రధారణ ఎలా ఉండాలి అని క్వశ్చన్ అడుగుంటే చాలా బాగుండేది. ఎందుకంటే మళ్ళీ మీరు యూనివర్సల్గా కూడా అన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. భారతదేశం యొక్క వస్త్రధారణ వేరు, చైనా యొక్క వస్త్రధారణ వేరు, అలాగే అమెరికా దేశం యొక్క వస్త్రధారణ వేరు. ఇలాగ దేశాల యొక్క వస్త్రధారణలు వేరుగా ఉంటాయి. క్రైస్తవులైనంత మాత్రాన మరి అమెరికా లాగునో, లేకపోతే వెరుషలేములో ఉన్నటువంటి వారి లాగునో, లేకపోతే చైనాలో ఉన్నటువంటి వారి లాగునో మరి క్రైస్తవ లేకుంటే ఇండియన్ క్రైస్తవులు అలాగన తయారు కారు సిద్ధపడరు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా విజయప్రసాద్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్కి ప్రవీణ్ పగడాల గారు పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారా లేదా చూద్దాం. వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి. అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ పాయింట్లు ఏంటంటే, ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి, ఆడపిల్లలు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే, అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి, బాగాలేదు పద్ధతులు. సో ఇవి కూడా 1% కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలామంది డ్రెస్ గురించి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాన్ని అని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయటం, ఇలా లేకపోతే మీరు పాపులు అన్నట్టు చిత్రీకరించడం. ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఒకవేళ మోడర్న్గా తయారైతే, మోడర్న్ అంటే ఐ మీన్ మరి వల్గర్ అని కాదు, వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ, అదేంటంటారు, పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్ పంజాబీ టాప్లా ఉంటుంది కదా, సల్వార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పిది, ఇలా ఉండకూడదు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలాంటివి ఉన్నాయి. దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నారు. అకార్డింగ్ టు ద బైబిల్ మీరు కూడా చెప్పండి. ప్రభువు కప్పింది కప్పుకోవాలి. ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభువు మనలను కప్పాడు, ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు. మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు. అది మనకున్న నియమం. మిగిలిందంతా కూడా స్వతంత్రం. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పచ్చు, చీర కట్టుకున్న వాళ్లకు చెప్పచ్చు, ఏమీ వేసుకునే వాళ్లకు చెప్పచ్చు. అది మన చూపులో ఉంటుంది. మన చూపు
దేవుని ప్రజలారా, ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో చూసినప్పుడు ప్రవీణ్ పగడాల గారు కొంచెం ఇబ్బందికరంగా జవాబు చెప్పినట్లు నాకు అనిపించింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అడిగితే చెప్పలేకపోయాడేమో, లేకపోతే తనకు అదే తెలుసేమని అనిపించింది. ఆయన ఏమన్నాడంటే కప్పేశాడు అన్నాడు. దేవుడు మనుషులను కప్పేశాడు అన్నాడు. ఆ తర్వాత ఏదో చిన్నగా మెల్లగా చెప్పినట్టుగా తెలిసి తెలియనట్టుగా ఒక చిన్న పదాన్ని వాడాడు. ఏం వాడాడంటే గొర్రెపిల్లని చంపేసి చర్మంతో ఏదో చేసినట్టుగా మాట్లాడారు. సార్, మీకు టైం ఇచ్చింటే బాగుండేదేమో. మీకు తెలిసినప్పటికీ కూడా ఆ సమయంలో స్టిల్ ఆ టైంలో మీరు పర్ఫెక్ట్గా చెప్పలేకపోయారని నేను కొంత భావిస్తున్నాను. సో అంత కాదు, కొంత భావిస్తున్నాను. సో ఈ సమయంలో వాస్తవంగా మరి విజయప్రసాద్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి మరి మనమేమన్నా సమాధానం చెప్పగలుగుతామో లేదని ఈ వీడియోని నేను చేస్తున్నాను. సో సూటిగా సుత్తి లేకుండా పర్ఫెక్ట్గా బైబుల్ నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అకార్డింగ్ టు బైబుల్ అని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా సహోదరులు బైబుల్లో నుండి చెప్పలేకపోయారనేదే నేను అనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఏదో మామూలుగా చెప్పగలిగితే అది పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మరి క్రైస్తవ సమాజం ఎదురు చూస్తూ ఉండొచ్చు. బహుశా ఈ సమాధానంలో చాలా అద్భుతము, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. కాబట్టి చాలామంది డ్రెస్ కోడ్ అనేది చాలా విభిన్నమైనటువంటి పద్ధతుల్లో క్రైస్తవ సమాజం ఈ రోజున ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా కొన్ని విషయాలు తెలుసుకునేటట్టుగా మనము ఈ వీడియో చేద్దాం. ఓకేనా? రైట్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ సమయంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము అమెరికా దేశంలో జాయిస్ మేయర్ గారు ఉన్నారు. సో చాలా అందరికీ పరిచయం, అద్భుతమైనటువంటి సేవ. సో ఆమెను మనం చూసినప్పుడు ఆమె మన కల్చర్లో పోడియం పైన నిలబడదు. మన కల్చర్లో ఆమె అక్కడ ఆ డ్రెస్ కానీ, లేకుంటే ఆమె పెట్టుకున్న జుమ్కలు కానీ, వేసుకునేటువంటి నేర్ పాలిష్ కానీ, సో ఆ చెప్పులు కానీ, సో ఏది కూడా ఒక లాగా మనలాగా ఉండదు. సో మన స్త్రీలైతే ఇప్పుడు కాంతిరేఖ గారు అద్భుతంగా చక్కని డ్రెస్ వేసుకొని బోధించగలరు, మాట్లాడగలరు. వాడు మాట్లాడుతుంటే వేరుగా ఉంటుంది. సో జాయిస్ మేయర్ గారు మాట్లాడుతూ ఉంటే వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు తేడా చెబుతున్నాను నేను, మీకు అర్థం కావడానికి విషయాన్ని తేడా చెబుతున్నాను. అయితే అసలు ఈ వస్త్రమును గురించినటువంటి సందర్భం బైబిల్లో ఏమనుంది? బైబిల్లో ఏమనుంది? మన భారతదేశానికి ఉన్నటువంటి కట్టుబాట్లు వేరు. కానీ దేవుని యొక్క మహాకృపలో ఈ చీరకట్టు భారతదేశం అంటే మన భారతదేశంలో చీర తప్ప వేరేది కట్టరని కాదు. ప్రధానమైంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకేనా? రైట్. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా విరివిగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరూ కూడా శారీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూజ్ చేస్తారు. ఓకేనా? ఇక కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, మంచిది. ఈ సమయంలో మరి సహోదరులు ఏదో మేకపిల్లని చంపి ఏదో చేసినట్టుగా, గొర్రెపిల్లని చంపి ఏదో చేసినట్టుగా మాట్లాడారు. సో వారు అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. బట్ బైబిల్ ఏం చెబుతుందో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ముందుగా అంటే యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. మన ఇండియన్ కల్చర్ అయితే ఎక్కువగా శారీ. ఓకే, దీన్ని ఈ డ్రెస్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరము లేదండి. అయితే బైబిల్ ఏం చెబుతుందో కూడా నేను నేర్పుతాను. ఆ విషయాలకు వెళ్ళక ముందుగా ఆ సహోదరులు ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి మాట నుంచి కొంచెం దాన్ని పక్కన పెడుతూ మరి సత్యం ఏంటో నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో బైబిల్లో ముందుగా ఎప్పుడైతే ఆదాము అవ్వలకు ఉన్నటువంటి ఆ యొక్క మనోనేత్రం తెరవబడిందో, వారికి ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే వారి జీవితంలోకి వచ్చిందో, వారి జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను. సరే, చూద్దాం ఒకసారి. ఆదాము అవ్వలు ఏం చేశారు ముందుగా అంటే, వెల్కమ్. సో ఆదాము అవ్వలు ముందుగా వాళ్ళ వస్త్రధారణ, ఆ తర్వాత మన దగ్గరకు వద్దాం. ముందుగా ఆదాముల అవ్వల యొక్క వస్త్రధారణ. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారికి దిగంబరత్వంను వారికి గుర్తొచ్చింది. ఓకేనా? రైట్. ఆ టైంలో అసలు ముందు వారు ఏం చేశారు? ఎవరండి? ఆదాము అవ్వలు ఏం చేశారు ముందుగా అంటే, దేవుడు వారికి వస్త్రాలు కప్పలేదండి. ఈ విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా దేవుడు వారికి వస్త్రములు కప్పలేదు.
ఇందాక ప్రవీణ్ పగడాల్ గారు చెబుతూ ఏం చెప్పారంటే మేకపిల్లను గొర్రెపిల్లను చంపి దాని చర్మాన్ని తీసి ఏదో కట్టినట్టుగా మాట్లాడారు వారు. సో నేను వారి మాటకి అడ్డొస్తున్నాను కాబట్టి కొంచెం వారు కూడా తెలుసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. వారికి తెలియదని కాదు, వారికి కూడా తెలుసు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాలు చెప్పలేకపోతుంటారు అప్పుడప్పుడు సేవకులు కూడా, అంటే గుర్తు రాకనో తెలియకనో. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆ విషయాన్ని నేను చదివి వినిపిస్తాను మీకు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడేను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ మనిషి యొక్క దేహాన్ని కప్పుకోవటానికి అండి, మనిషి యొక్క దేహాన్ని కప్పుకోవటానికి ముందుగా మనుషులు వారికి వారే, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట, ఆదాము అవ్వలే వారిద్దరే మేము దిగంబరులుగా ఉన్నామని, వారి కన్నులు తెరవబడిన తర్వాత దిగంబరులుగా మనం ఉన్నామని, వారి కన్నులు తెరవబడిన తర్వాత మనం దిగంబరులుగా ఉన్నాము అని అంజూరపు ఆకుల చేత కచ్చడములను కుట్టుకొని వాళ్ళకు వాళ్ళే రెడీ అయ్యారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్రెస్. ఏమండి, మనుషులందరికీ మొట్టమొదటి డ్రెస్ ఏంటంటే అంజూరపు ఆకులు. ఇది బైబుల్ యొక్క పద్ధతి, లేకుంటే బైబుల్ ఉన్నటువంటి సత్యం. ఇది అకార్డింగ్ టు బైబుల్ అన్నారు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఓకేనా, ఇక రైట్. ఆ తర్వాత మనం చూస్తే తర్వాత వీరిని జీవము కలిగిన దేవుడు చూశాడు, ఆకులు కట్టుకోవటము దేవుడు చూశాడు. అయితే ఇక్కడ మనం చూస్తే మీకు ఆ మాటను గుర్తు చేస్తాను నేను. 3:21 ఆదికాండము 3:21 మొట్టమొదటిగా మానవులైనటువంటి వారు అంజూరపు ఆకులు వారు తయారు చేసుకుని వేసుకున్నారు. తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి జీవం కలిగిన దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించాడు. చేసి కాదు, చేయించి తొడిగించాడు. ఎవరు చేశారు అని మీరు అనుకోవచ్చు. ఆయన దగ్గర దేవదూతలు ఉన్నారు, దేవదూతల సమూహం ఉంది, పరలోకం యొక్క సన్నిధి ఉంటుంది కాబట్టి వారితో ఆయన చేయించాడు. అంతేకాని గొర్రెపిల్లని మేకపిల్లలు అక్కడ లేరు. ఇంకా ఎదురు తోటలో గొర్రెపిల్లలు మేకపిల్లలు లేరు సార్. ప్రవీణ్ పగడాల గారు దయచేసి గమనించండి సార్, అక్కడ గొర్రెలు మేకలు ఎవరు లేరు అక్కడ. ఏమండి, గొర్రె లేదు, మేక లేదు. సో ఆ విషయాన్ని మీరు గమనిస్తారనే ఈ వీడియో చేస్తున్నాను నేను. అర్థమైంది అనుకుంటాను. చేయించి తొడిగించాడు, ఆయన కూడా చేయలేదు. చేసుకున్నారు ఎవరు? ఆదాము అవ్వలు ఏం చేస్తారంటే అంజూరపు ఆకులతో చేసుకున్నారు. అంజూరపు ఆకులు ఎంతసేపు ఉంటే చినిగిపోతాయి. సో మనుషులు కాబట్టి ఏదో ఆ ప్రయత్నం చేశారు. ఆ దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయి చేయించి వారికి ఇచ్చాడు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను బహుశా. కాబట్టి దేవుడు చర్మపు అంగీలను చేయించినప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే తగినటువంటి, మన శరీరానికి తగినటువంటి స్థితిలో చేపిస్తాడు. చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని కూడా నేను మీకు బైబిల్లో నుంచి చూద్దాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 2:9 ఈ మాట రాశాడు. మరియు స్త్రీలను అనుకును స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములు ధరించాలి అని చెప్పాడు. తగుమాత్రం అంటే చిన్నగా అని కాదు, మనిషి శరీరానికి దేహం కనిపించకుండా, ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు కదా, సిగ్గును కప్పుకున్నారు వాళ్ళు. ఓకే, కనిపించకుండా. సో దేవదూతలు అయితే అంగీల అంచులు దేవాలయం నిండుకున్నాయంట, కానీ వారి పాదములు కూడా కనిపించకుండా దేవదూతల యొక్క పరిస్థితి ఉంది. అంటే ఆ వస్త్రపు చెంగులు ఎలా ఉండాలంటే పాదముల వరకు ఉండాలి అని దాని అర్థాన్ని కూడా సూచిస్తూ ఉంది. నేను మీకు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను, అక్కడ చాలా బాగుంటుంది. ప్రకటన గ్రంథము 1:13 తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం మధ్యను మనుష్య కుమారుని పోలినటువంటి ఒక మనిషిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. అర్థమవుతుందా? పాదముల మట్టుకు. ఇప్పుడు నువ్వు ప్యాంటు వేసుకుంటావా, షూట్ వేసుకుంటావా, లేకుంటే పంచ కట్టుకుంటావా, లాల్సీ కట్టుకుంటావా అనేది పురుషులకు. ఓకేనా, స్త్రీలకు కూడా. ఇంకొక మాట ఏంటంటే తల వెంట్రుకలు కూడా పైట చెంగుగా ఇయ్యబడ్డాయి. తల వెంట్రుకలు కూడా, స్త్రీలకు తల వెంట్రుకలు కూడా పైట చెంగుగా ఇయ్యబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? మరి ఎలా వేసుకున్నప్పుడు ఎలా ఉండాలని కాదు అక్కడ. అంటే కొన్ని ప్రాంతాల్లో
జాకెట్ లేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. సో మాకు వరంగల్ సిటీలో బస్టాండ్ దగ్గర వాళ్ళు జీడిపిక్కలు అమ్ముతూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే ఉంటారు. సో అటువంటి వారందరికీ కూడా ఏంటి విషయం అంటే, వారికి ఉన్నటువంటి తల వెంట్రుకలనే పైట చెంగుగా దేవుడిచ్చాడు. కొంతమంది పైట చెంగుతో వారి దేహమును కప్పుకుంటున్నారు. కొంతమంది తల నుంచి మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వెరుసలేం ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు బురక ఏం చేస్తారంటే సో యూదులందరూ కూడా తలపై నుంచి మంచి డ్రెస్ వేసుకొని చేతులు నిండా మరి కాళ్ళ వరకు కూడా కనిపించకుండా వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ప్రాంతంలో, మన ఇండియాలోనే ఏం చేస్తారంటే చక్కగా శారీ కట్టుకొని ఏం కనిపించకుండా ఆ శరీరం అంతా కప్పుకోవటానికి మనకు అవకాశం ఉంది. ఓకే, అర్థమైనా? సో ఇలాగున జరుగుతుంది. ఎందుకు ఇది జరిగిందంటే దేవుని యొక్క కృపలో ఇలాగున ఎందుకు జరిగింది, ఇలాగున చేయటానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం ఇలాగున సెలవిస్తూ ఉంది. ఏం సెలవిస్తూ ఉందో చూద్దాం ఒకసారి. ఏం సెలవిస్తూ ఉందో చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ అద్భుతమైనటువంటి మాట రాశాడు దేవుడు. ఏమన్నాడంటే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే దేవుడు మనకు జ్ఞానమును, తెలివిని, ఆలోచన కలుగు చేశాడు. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మనము ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండకుండా వస్త్రమును ధరించుకోవాలి. మనము ఇబ్బందికరంగా ఉండకుండా వస్త్రమును దేహమునకు ధరించుకోవాలి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే దేహము కనిపించకుండా ఉంచుకోవటానికే వస్త్రధారణ. అర్థమవుతుందా? దేహమునకు వెట్ట పుట్టడానికి, అంటే వేడి కలిగి ఉండడు. చలికాలం వస్తూ ఉంది, శారీస్ కట్టుకున్న వాళ్ళు స్వెటర్ వేసుకుంటారు. చలికాలం వచ్చింది, కొంతమంది మంకీ క్యాప్స్ పెట్టుకుంటారు. ఎందుకు? దేహమునకు వెట్ట కలగటానికి, వేడి కలగటానికి. కాబట్టి మరి ఈ సమయంలో మరి ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి ఆ గొర్రెపిల్ల చర్మం అనే పదము, ఆ యొక్క పదజాలం అనేది కొంచెం ఆలోచన చేసి మాట్లాడితే బాగుండేది. దాని ప్రజలారా కొంచెం అది ఆ మాట వాడకుండా అర్థమయ్యే రీతిలో చెప్పుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎస్తేరు కాలములో, ఎస్తేరు గ్రంథములో కూడా భారతదేశంలో గురించినటువంటి స్త్రీల గురించి రాయబడింది. ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు యొక్క ఆ జీవితము ప్రారంభించినప్పుడు భారతదేశం యొక్క పరిస్థితుల గురించి కూడా ఎస్తేరు గ్రంథంలో రాయబడ్డాయి. ఆనాటి కాలంలో కూడా పేనినటువంటి నారతో చేయబడినటువంటి వస్త్రధారణలు, అంటే కాటన్ శారీస్ లాగా, కాటన్ క్లాత్ లాగా, సో ఆ కాలం నుంచి చేయబడ్డాయి. ఓకే, అర్థమవుతుందా? చాలామంది ఈ డ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు దయచేసి మన భారతదేశం గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వస్త్రధారణ క్రైస్తవ్యం అంతటికీ కాకుండా భారతదేశానికి సంబంధించిన వస్త్రధారణ ఎలా ఉండాలి అంటే బాగుంటుంది. సో ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నాం, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం. సో యు ఆర్ ద ఇండియన్, ఐఎమ్ ద ఇండియన్. ఇండియన్ లాగే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా. ఓకేనా? ఇండియన్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిన ఇండియన్ లాగే ఉంటాడు. ఇప్పుడు అమెరికన్స్ ఉంటారు, మన దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటారు. వాళ్ళు శారీస్ కట్టుకున్న అమెరికన్స్ లాగానే ఉంటారు. ఓకేనా? ఒకవేళ అమెరికన్స్ మన ఇండియా నుంచి అమెరికా దేశం వెళ్ళి అక్కడ షూట్లు వేసుకున్నాం, బూట్లు వేసుకున్నా అండి, ఎంత రఫ్గా లేకుంటే ఎంత సోషల్గా, ఎంత నైస్గా తయారైనప్పటికీ ఇండియన్, దట్స్ ఆల్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ. కాబట్టి చైనీస్ ఉన్నారు, మన దేశం చైనీస్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో దేశం యొక్క వస్త్రధారణ ఉంది, దేశం యొక్క వస్త్రం యొక్క విలువ ఉన్నాయి. మన ప్రాంతంలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు బుర్కా వేసుకుంటారు చక్కగా. ఓకేనా? సౌదీలో ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే వేసుకుంటారు. అంటే వీళ్ళు ఒకటే కదా. మరి మీరు కూడా క్రైస్తవులు కాబట్టి వెరుసలేములో ఉన్నటువంటి జూడాస్, యూదులు ఏది వేసుకుంటే అది వేసుకోవాలని ఉందంటే, ఈ కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు బైబిల్ అలా చెప్పలేదు వస్త్రధారణ గురించి. తగు మాత్రం వస్త్రం వేసుకోండి, తగినటువంటి వస్త్రములు వేసుకోండి. ఆనాడు ఎస్తేరు కూడా తగినటువంటి మాత్రం వస్త్రములు వేసుకుంది, అలంకరించబడింది. కాబట్టి అలంకరణ అనేది కూడా ఒక విలువతో కూడినటువంటిది, అంతేకాని దానికి కూడా ఎలాంటి రీజన్స్ లేవు, ఎలాంటివి కూడా లేవు. కాబట్టి శారీ కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న దేహమంతని కప్పుకోవటానికి మాత్రమే, దేహము వెట్టపుట్టడానికి, శరీరం వేడిగా ఉండటానికి. ఆ తర్వాత మనం ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు కొంతమంది గౌరవించడానికి, ప్రేమించడానికి సో ఇలా వాడతాం. మన నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మోదీ గారు ఢిల్లీలో ఉంటారు. వారు వేసుకున్నటువంటి డ్రెస్సు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వేసుకున్నా మోదీ గారి డ్రెస్ అంటారు. అర్థమవుతుందా?
సో చూసారా, అంటే ఇండియాలో ఒక డ్రెస్కు ఉన్నటువంటి విలువ అది అర్థమవుతుందా. మీరు వేసుకుంటే కూడా ఆ మోదీ డ్రెస్ కావాలి, మీరు షాప్కి వెళ్ళి ఏమడుగుతారు, మోదీ గారు వేసుకునే డ్రెస్సులు ఉన్నాయా అని అడుగుతారు. సో అట్లాగనమాట మన ఇండియాలో వస్త్రధారణకు చాలా విలువ ఉంది, వస్త్రానికి చాలా విలువ ఉంది. కాబట్టి ఆ వస్త్రం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఈ రీతిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ సమయంలో ప్రవీణ్ ప్రగడాల గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. వారి సహోదరి క్రాంతి రేఖ గారికి కూడా శుభాలు, మరి వారి సతీమణి గారికి కూడా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఇక మిగిలినటువంటి ప్రశ్నలు నెక్స్ట్ ఈ వీడియోస్ నేను చేయబోతున్నాను. సో ఈ వీడియోని చూడండి. మరి ఒకవేళ మీకు స్పష్టత అనిపించుకుంటే కాల్ చేసి మాట్లాడుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్.